మంత్ర విద్యల్లో విద్యలోనా అంతేకాదు అల్లా పకీరు వర్ధన పకీరు ఈ గోగులు పకీరు మేము ముగ్గురు త్రిమూర్తులము త్రిమూర్తులం అనగా ప్రాణ స్నేహితులము అంటే నీకు రావండి బుద్ధి ఆనాడు చదువు వెళ్ళో కలిసి కలిసి తిరిగాం కాబట్టి మేము ప్రాణ స్నేహితులు అంటున్నా ఉన్నాము మేము ఎవడన్నా బాగుపడతాంటే వాడు ఎప్పుడెప్పుడు చనిపోయేది నేను ఎప్పుడు బాగుపడేది వాడు పోయేది ఎప్పుడు నరకం ఉండాలి మీలాంటి వాళ్ళ ఆతులు వస్తాయి బొప్పానికి ఎంకలు వస్తాయి మేము ప్రాణ స్నేహితులు మీరా మాలాంటి స్నేహం మీకేమన్నా మాకు లేదులే మీరు ఎలాంటి స్నేహం రా నాది ఎలా స్నేహం కాదు ఇంత పొడుగు పుల్లి బాటలు 2 తీసుకొని 30 వాటర్ 20 గ్లాసులు తీసుకుని అనుక నా ఎక్కడి 100 కొడానికి ఎక్కిచ్చా అలాంటి తాడు స్నేహం కాదు ఏదో మేము ఆనాడు ఆ చదువులో కలిసి మెలిసి కాబట్టి అలాంటి ప్రాణ స్నేహం అల్లా బకీరు వర్ధన బకీరు ఈ గోకుల బకీరు మేము ముగ్గురు త్రిమూర్తులమైనను మేము ఆ గోల్కొండ గేవుపై పట్నాలు వేసుకుని తపస్సు చేస్తుండగా గోల్కొండ గేవు పైన పెద్ద మాంసం వేసుకున్నారా పెద్ద మాంసం పట్నాలు వేసుకుని తపస్సు చేస్తుండగా నాకు ఇప్పుడు అర్థమైందిరా ఏమనే తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి ఎత్తినారనమాట పోనీ జపం తెలుసా నీకు జపం తెలియదు సకాల ముఖాలు వేసుకొని పిడికిలు బిగించి ఏకాగ్రతగా శ్వాస పీలుస్తూ వదులుతూ జపం అంటారు కాదుపా సకాల ముక్కలు వేసుకొని చేతులు పెట్టుకొని ఊపిరి ఆడకుండా ముక్కలు నోట్లో పెట్టుకుని అట్లా నీళ్ళు చావాలన్నా అలా పట్టాలు ఆ గోల్కొండ గేవుపై పొలం వేయడానికి 3 రెక్క పక్షులు వచ్చి ఉన్నాయి వాటిని ఎలా బట్టి చూసి వదల బగిరి వదల బగిరి వచ్చి నేరుగా నా చదువుగా నేను నేరుగా కట్టి కట్టి ఉన్నాను ఏమని తెలుసునా కట్టి కట్టి ఉన్నాను నా కట్టుకు ఒక పక్షి లోపడి ఉన్నది మిగతా 2 పక్షులు లేచిపోయినది నా మంత్ర శక్తికి ఒక పక్షి మాత్రమే లోపడి ఉన్నదిరా తర్వాత మిగతా 2 లేచిపోయినది అయ్యి అనుకోవట్లేదప్ప ఏమని అంత శక్తి నాకు లేదు కాబట్టి ఒక పక్షి మాత్రమే సరిపోయినది పక్షి తెలుసునా ఆ దేవలోకంలో అశ్వమని ఈ భూలోకంలో గురువు పిల్ల అంటారు ఇది ఎలా తెలుసునా జన్మ ఉన్నది భూలోక నల్ల చుక్క నాలుగు తెలుగు పంచాకరాని గుర్రము ఏమేం చేస్తుంది తెలుసునా పైన సూర్యుల పైన బలశాల పైన పైన పందెంలో పెట్టే పందెంలో గెలుచున్నాం కదా ఇది దేశాలు తిరిగినా ఏ రాజుకి పక్షిని కొనడానికి శక్తి సామర్థ్యం సరిపోకపోగా ఆ ఢిల్లీ గారి కక్షేరి వేలే టిప్పు సుల్తాన్ గొప్ప పరాక్రమవంతుడు వీరుడు సూర్యుడు బలశాలి బలపరాక్రమంతుడు తెలివిగా ఆ చోటు వెళుతున్నా నువ్వేమైనా వచ్చినావా కాసింత పని రా ఏమిటది బుధవారం సరికింది తెలిసిన బేస్తారం తొగేసిన శుక్రవారం సరికేయాలప్ప రైతులంతా 3 నెలలు కష్టపడతానే నువ్వు 3 రోజులకి ఎలా అంటారు పంటరాజే కాదుపా వాళ్ళు శనిగాలు తినే రైతులు మనం శనిగాలు తినే రైతులు నీలాంటి వాళ్ళంతా నెలలైన ఏళ్ళు నల్ల దిగిపోతాయి కాయలు నా పీసులు ఆయన నీతో అవసరం లేదు మరి బయలుదేరుతున్నా రా నా వెంట
ఈ ద్వారం ముందు ఎవరు లేరు. కాసేపు తను చేసిన గాక పరోసా 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 ఏయ్ ఏయ్ పారవశాల కూర్చున్న ఎవరు? ఏవిరా ఎవరు? ఏవిరిపా ఏయ్ ఈ ద్వారం ముందు ఎవరు ఉంటున్నా? మా ఊరికి వచ్చిన ఎవరైనా సరే ఈ ఊరికి వచ్చాను కాబట్టి ఆ పడవలేసి గోల్కొండ తెలుసున్నా గోగులు పక్కీలు అంటారు నన్ను. మరి నువ్వెవరు? నేను ఎవరంటున్నావు? ఎవరు? డెలివరీకి ఇచ్చేది ఏ డెలివరీ పరిపాలన చేసిన సొంతం అనుకుంటున్నా ఎవరు? దగ్గర మహామంత్రి అర్థాలు మరి నీకెంత అహంకారం ఎవరు ఎదవా? ఏం లేదు అహంకారం లేదు చిన్న కారణం అనుకోలేదు చిన్న కారణం మర్యాదగా ఆ గోల్కొండ నుంచి గోగులు పక్కీలు వచ్చాడని నీ సుల్తాన్ వెళ్ళిపోరా? అప్ప సుల్తాన్ ఆరే సైతాన్ గోగులు పక్కీలు వచ్చున్నాడు, హెచ్ఓడి ఉన్నాడు. అది కాదు తట్టలా ఇచ్చినారు సరే గాని నాకు నేను చెప్పిన క్షమామందిరం తీసుకో. అయ్యా గొప్పకి మా అక్క వచ్చేసినాడు. అవునా? అందుకని నువ్వు కింద పట్టుకో, నీ మధ్యలో పట్టుకొని తిరిగేస్తా. ఏంటి దండాలు అలాగే కాసేపు పక్కన ఆశీర్వాదము సిక్కిపోవ చల్లగా వర్తిల్లమయ్యా గోగులు పక్కీలు. నీ దగ్గర గుర్రం పిల్ల ఉన్నది, అది చోడి తీసుకొని వచ్చున్నాడు. ఆయన నీ గుర్రం పిల్ల ఏమేం పనులు చేయించున్నది? అందరికీ దేశాలు తిరిగినా టిప్పు సుల్తాన్ గొప్ప పరాక్రమవంతుడు బలశాలి పరాక్రమవంతుడు తెలుపుగా చోటికి వచ్చున్నాడయ్యా. శభాష్. అవును, ఆయనను నీ గుర్రంలో ఎంత వెలబోచున్నది? నా గుర్రం అటువంటి పరాక్రమం కలిగిన గుర్రం ఇది. అవురా మహామంత్రి? అది చాలా గొప్ప గుర్రమంట. దాని రేటు 1 కోటి వరహాలు చెప్తున్నాడు. 1 కోటి వరహాలా? అవును. పంప కూడా బాయలే. 1 కోటి వరహాలు ఇచ్చేయండి. అటువంటి పౌరుషము అటువంటి పరాక్రమాన్ని గుర్రమంటది. అదే అవునప్ప. గుర్రం కొన్నావా? నువ్వు కొట్టి నేను చెప్తావురా? ఇప్పుడు వాడబడినట్ట వద్దని గీటి చుక్క చిగిరిస్తుంది. ఇరుస్తుంది కదా? వదిలిందన్నా వదిలిగానే వద్దండి. నువ్వు కాలికి కట్టి చూస్తురా? అవురా బ్రహ్మ? ఆయనను మన కోటలో పోయి రామలక్ష్మణ కన్నాలు తీసి 1 కోటి వరాలు గోగులు పట్టి పంపిస్తావా?